హలో అండి. ఈ వీడియోలో మనము పన్నీర్ కర్రీని హోటల్ స్టైల్‌లో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే రోటీలోకి కానీ, చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్‌నైతే తీసుకున్నాను. దీనిని 1 ఇంచ్ సైజులో క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటిని క్యూబ్స్‌గా కట్ చేసుకున్న తర్వాత మొదటగా ఇందులోకి మనము కొన్ని మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి. మొదటగా 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇందులోకి కొంచెం 1 టీ స్పూన్ కారం పొడి మరియు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే వేసి బాగా కలుపుకోవాలి. వీటిని మొదటగా ఈ మసాలాలన్నీ వీటికి పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఇది వేడయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం మసాలాలు కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అడుగు పట్టకుండా తిప్పుతూ వేడి చేస్తూ స్లోగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసినటువంటి ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసేసి ఇందులోనే మరొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్తో పాటు వీటిని కూడా వేయించుకోవాలి. టమాటా కూడా కాస్త మగ్గిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఆయిల్ వేడయ్యాక ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తము కడాయిలోకి వేసిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనకి నూనె అయితే కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం కూడా కాస్త వేగాక ఇందులోకి మనము హాఫ్ గ్లాస్ పెరుగునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పెరుగు వేయడం వల్ల మనకు పన్నీర్ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని దీనిని మూత పెట్టుకొని బాగా ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మనకు ఆయిల్ ఈ విధంగా పైకైతే తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి చిటికెడు కసూరి మేతిని వేసుకోవాలి. ఈ విధంగా కసూరి మేతి వేయడం వల్ల దీనికి హోటల్ స్టైల్ రుచి అనేది వస్తుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు మనకి హోటల్ స్టైల్లో మంచి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా ఎవరైనా కూడా పన్నీర్ మసాలా కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.